హైదరాబాద్లో హైడ్రా దూకుడు పెంచింది. పాత బస్తీలో భారీ ఆపరేషన్ చేపట్టింది. హుడా అప్రూవ్ లేఅవుట్లో క్రీడాస్థలం కోసం కేటాయించిన 100 కోట్ల రూపాయల భూమిని కబ్జా కోరుల నుంచి కాపాడింది. ఎట్టకేలకు హైదరాబాద్ పాత బస్తీలోకి హైడ్రా అడుగు పెట్టింది. రాజేంద్ర నగర్ మైలార్ దేవపల్లిలో భారీ ఆపరేషన్ చేపట్టింది. శాస్త్రీపురంలోని హుడా లేఅవుట్లో క్రీడా మైదానం కోసం కేటాయించిన స్థలంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. సుమారు 100 కోట్ల రూపాయలు విలువ చేసే 188 ఎకరాల క్రీడా మైదానాన్ని హైడ్రా కాపాడింది. నిర్మాణ దశలో ఉన్న G+3 అంతస్తుల 5 భవనాలను జేసీబీలతో హైడ్రా సిబ్బంది నేలమట్టం చేశారు. కబ్జాదారులకు గతంలో జీహెచ్ఎంసీ పలుమార్లు నోటీసులు ఇచ్చింది. స్థానికుల ఫిర్యాదులతో హైడ్రా, జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. కబ్జాలను నిర్ధారించుకున్న తర్వాత కూల్చివేతలు చేపట్టారు. బుధవారం తెల్లవారుజాము నుంచి భారీ భద్రత మధ్య హైడ్రా కూల్చివేతల ప్రక్రియ చేపట్టింది. హుడా ఆమోదించిన 188 ఎకరాల లేఅవుట్లో 6500 గజాల స్థలాన్ని క్రీడా మైదానం కోసం కేటాయించారు. కొందరు వ్యక్తులు అక్రమంగా ఈ భూమిని కబ్జా చేసి ఫ్లాట్లుగా మలిచారు. నోటరీ పత్రాలతో అమాయకులకు విక్రయించారు. ఈ స్థలంలోనే నిర్మిస్తున్న భవనాలను హైడ్రా బృందాలు నేలమట్టం చేశాయి. మరో 2 భవనాల్లో పలు కుటుంబాలు నివసిస్తున్నాయి. మానవతా దృక్పథంతో వాటిని హైడ్రా కూల్చివేయలేదు. మంగళవారం సైతం హైడ్రా ఆక్రమణల కూల్చివేతలు జరిగాయి. మంచిరేవుల నాగిరెడ్డిగుడ్డలో 7 ఎకరాల స్థలంలో ఆక్రమణలను హైడ్రా బృందాలు నేలమట్టం చేశాయి. బౌరంపేటలోని గండి మైసమ్మ, మియాపూర్ రహదారికి ఇరువైపులా ఎకరా విస్తీర్ణంలో నిర్మించిన రేకుల షెడ్లను కూల్చేశారు. ఔషాపూర్లో ఇళ్ల స్థలాలుగా మారిన 1440 గజాల పార్కు భూమికి, జూబ్లీహిల్స్ లో ఆక్రమణకు గురైన 300 గజాల వరద నాలాకు హైడ్రా విముక్తి కల్పించింది. గత కొన్ని రోజులుగా హైడ్రా సిబ్బంది చేపట్టిన వరుస కూల్చివేతలతో అక్రమ నిర్మాణదారులు బెంబేలెత్తిపోతున్నారు.